ప్లాన్ సి సాల్వ్స్. అదటం చెప్పకూడదు, తను చెప్పేది ఏది జరగదు. ఓకే వెళ్ళండి, తీసుకురండి హార్డ్ టైర్. సాఫ్ట్ టైర్స్ అని కార్కి ఏమైనా ప్రాబ్లమ్? దాంట్లో కూర్చుని వాడితేనే ప్రాబ్లం. నీకేమైనా తిక్క? మనకి హార్డ్ టైర్స్ కావాలి. అందరూ వన్ స్టాప్ రేస్ కోసం చూస్తున్నారు. అందరూ చేసినట్టు చేస్తే మనం ఓడిపోతాం. వాడిని వెళ్ళమను. ఎలా? ఏం బిగించాలో నాకు తెలీదా? నేను ఒక మెకానిక్ ని 5 సార్లు ఛాంపియన్షిప్ టైటిల్ కి నా చేతులతో బిగించాను. వాడు అడిగింది వాడే. మార్చండి మార్చండి, త్వరగా మార్చండి. లెట్స్ గో. రెడీగా ఉండండి. రెడీగా ఉండాలా? దేనికి? జీపీ ఏ ప్లేస్ లో ఉన్నాడు? ప్రస్తుతానికి P14 లో ఉన్నాడు. గది పేరు వచ్చేసి అలాంటి అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోవడానికి మిగతా డ్రైవర్స్ అందరికీ తెలుసు. అలాగే బాబు. ప్లాన్ సి అంటే కంపు చేయడం. ఇలాంటి కాసే రేస్ మధ్యలో లీడర్స్ అందరూ స్లో అయ్యారు. ట్రాక్ ని కూడా క్లియర్ చేశారు. టీమ్స్ అన్నిటికీ పిట్ స్టాప్ లో ఆగేందుకు అవకాశం దక్కింది. కానీ వాళ్ళకి అది మామూలు టైం కన్నా తక్కువ టైం మాత్రమే ఇవ్వబడుతుంది. సేఫ్టీ కార్ వచ్చింది, బాక్స్ లో రావచ్చా? స్టాండ్ బై. కేట్, సేఫ్టీ కార్ విండో ఓపెన్ ఉన్నప్పుడే మనం ఈ ఛాన్స్ తీసుకుందామా? వద్దు, మన పొజిషన్ కాపాడుకోవాలంటే తను అక్కడే ఉండాలి. స్టే అవుట్. నువ్వు రావద్దు. పుష్ జోషువా. మిడ్ ఫీల్డ్ పొజిషన్స్ అన్ని మారాయి. జోస్కో పియర్స్ కూడా పీట్ వరకు చేరుకున్నాడు. ఈ ముసోడు నా రేస్ నాశనం చేయకపోతే చాలు. జేపీ ఏ ప్లేస్ లో ఉన్నాడు? ప్రస్తుతానికి P12 లో ఉన్నాడు.